హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ అంట. ఈరోజు మా ఇంట్లో చేసే బియ్యం రొట్టె ఎలా చేస్తారో చూద్దాము. ఫస్ట్ పాలకూర అండి, పలకలాకని కూడా అంటారు దీన్ని. ఇంకా ఉల్లికాడలు అనమాట. ఉల్లిపాయ బదులు ఉల్లికాడలు వేసుకుంటాను. దీంట్లోకి మా పల్లీల పొడి అండి, బరకగా పట్టాలి, స్మూత్గా పట్టకూడదు అనమాట. టేస్ట్ బాగుంటుంది. ఇంకా దీంట్లోకి పచ్చికారం అండి, దీంట్లో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు అంతే అండి. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే బియ్యం పిండి కొంచెం ఎంత కారం వేసుకున్నా కానీ కారం అనిపించదు అనమాట. ఇంకా ఇవి ఉల్లికాడలండి, మార్కెట్లో దొరుకుతాయి. ఉల్లికాడలు కట్ చేసుకొని వేసుకోవాలి, దానివల్ల ఉల్లిగడ్డలు అనేది అవసరం ఉండదన్నమాట. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్యం పిండి. నేను ఒక్కొక్క హాఫ్ స్పూన్ అయితే నాకు ఒక రట్ట అవుతుందండి. సో నేను దాని ప్రకారం వేస్తున్నాను. దీంట్లో కొంచెం పసుపు, ఇంకా నీళ్ళు మనం పక్కన బాగా ఉడకనియాలండి. బాగా ఉడకనిచ్చి దాంట్లోనే ఉప్పు వేయాలి. బియ్యం పిండిలో ఉప్పు వేస్తే కలవదు కాబట్టి ఈ వేడి నీళ్ళు వేయడం వల్ల రొట్టె అనేది చాలా మెత్తగా ఉంటుంది అనమాట. చాలా ఈజీగా దాని నుంచి బాగుంటుంది. ఇట్లా నీట్గా వాటర్ పోసి కొంచెంసేపు అట్లే కదిలియకూడదు అనమాట. దాంట్లోకి నానబెట్టుకున్న శనగబ్యాలు వేసేయండి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి, బాగుంటుంది. ఈ వేడి నీళ్ళు పోయడం వల్ల ఆకు అనేది కొంచెం బాగా మగ్గుతుందండి. కొంచెంసేపు వదిలేసినాక అది ఎంత బాగా హాఫ్ వరకు బాయిల్డ్ అయిపోతుంది. వేడి నీళ్ళు పోయడం వల్ల ఆకు తొందరగా మగ్గుతుంది కాబట్టి. సో కొంచెంసేపు అట్లానే వదిలేసేయండి. కొంచెంసేపు ఉన్నాక కలుపుకోండి. ఒక 20 minutes అట్ల తర్వాత కలిపేసుకోండి అంత పిండి అంతా. తర్వాత ఇది ఓలిగి షీట్ అండి, దీని మీద రొట్టె చేస్తే అతుక్కోదు అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేసుకుని ఇలా రొట్టెనంతా బాగా తట్టుకోవాలన్నమాట. పేపర్ అంతా తట్టుకోవాలి. ఇలా తట్టుకున్నాక పెనం మీద ఆయిల్ వేసేసి పెనం మీద వేసేయాలన్నమాట. ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడే మళ్ళీ పెనం మీద ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదండి. ఫస్ట్ పేపర్ మీద ఎక్కువ ఆయిల్ వేసేసి తర్వాత రొట్టె చేసుకోండి. ఒకవేళ మీకు చేతికి అంటుకుంటుంది అంటే ఆయిల్ కానీ వాటర్ కానీ తడుపుకోండి, మీకు చేతికి అంటుకోదన్నమాట. లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఫస్ట్ పెనం బాగా వేగినాక లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఆయిల్ వేసేసుకొని రొట్టె వేసేసుకోండి. ఇలా రొట్టె వేసేసుకొని నిదానంగా తీయండి. ఆయిల్ కానీ తక్కువ ఉందంటే ఇది అంత తొందరగా లేదండి, రొట్టె అంతా చెడిపోతుంది. సో ఆయిల్ ఇప్పుడే వేసేసుకోండి, మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. బార్డర్కి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ పేపర్ మీదనే ఆయిల్ ఎక్కువ వేసేస్తాను కాబట్టి ఇట్లా వేసేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు చుట్టూ ఆయిల్ వేసేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేయండి, కొంచెం మగ్గుతుంది. మీకు కావాలంటే దీని మీద మూత పెట్టేయండి. అట్లా నిదానంగా తిప్పేసుకోండి. ఇదే అండి బియ్యం రొట్టె, ఇలా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.